హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ప్రభా వైటీ హోమ్. మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో అరటికాయ బజ్జీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇంట్లో తినడానికి ఏమీ లేనప్పుడు ఇలా ట్రై చేయండి. పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ అరటికాయ బజ్జీ ఎలా చేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ 2 అరటికాయలు తీసుకుని 2 సైడ్లు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత తొక్క తీసుకోవాలండి. 2 అరటికాయలని శుభ్రంగా కడిగి ఇలా తొక్క తీసుకోవాలి. తీసేసానండి. ఇప్పుడు వీటిని ముక్కలు కట్ చేసుకోవాలి. ఒక గిన్నెతో నీళ్లు తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అరటికాయని సెంటర్కి కట్ చేసుకొని ఎంత పలచగా వీలైతే అంత పలచగా నిలువుగా కట్ చేసుకోవాలి. మీకు రౌండ్గా కావాలన్నా రౌండ్గా కట్ చేసుకోవచ్చండి, లేకపోతే పొడవు అయినా ఇలా కట్ చేసుకోవచ్చు. ఎంత పలచగా వీలైతే అంత పలచగా ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు వీటిని నీళ్ళల్లో వేసేసుకోవాలి. నీళ్ళల్లో వేసుకోకపోతే అరటికాయలు నల్లగా అయిపోతాయండి, అందుకని నీటిలో వేసుకోవాలి. ఇలాగే అన్నీ కట్ చేసేసుకోవాలి. 2 అరటికాయలని ఇలా ముక్కలు కట్ చేసుకున్నాను. ఇలా నీళ్ళల్లో ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులో 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు, 4 టేబుల్ స్పూన్స్ వరకు బియ్యపిండి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 స్పూను కుకింగ్ సోడా, రుచికి సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ కారం, ఇవన్నీ వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. బియ్యపిండి వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయండి. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసుకుని కలుపుకోవాలి. నీళ్లు ఒకేసారి వేయొద్దండి, ఇలా కొన్ని పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వేసుకున్నారంటే పిండి జారైపోతుంది, బజ్జీ సరిగ్గా రాదు. ఇలా కొన్ని కలుపుకుంటూ పిండి ఇలా వచ్చే వరకు కలుపుకోండి. చూసారా, ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ వేడవుతుంటుందండి. ఇప్పుడు అరటికాయ ముక్కల్ని ఒక క్లాత్ మీద పరుచుకోవాలి, ఎందుకంటే తడంతా పీల్చుకుంటుంది. ఇప్పుడు ఆయిల్ కాగింది కదా. ఇప్పుడు ఒక్కొక్క అరటికాయ ముక్కని తీసుకొని పిండిలో ముంచుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఇలా మొత్తం డిప్ చేసి ఆయిల్లో వేసుకోండి. ఇలాగే మళ్ళీ ఇంకొకటి కూడా ముంచుకుని వేసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి పిండిలో ముంచుకొని వేసుకోవాలి. మీకు అరటికాయ ముక్కలు రౌండ్గా కావాలన్నా కట్ చేసుకోవచ్చండి. నేనైతే పొడుగ్గా కట్ చేశాను. వీటిని కొంచెం ఫ్రై అయిన తర్వాత స్లోగా టర్న్ చేయండి. ఇలా 2 వైపులా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అరటికాయ బజ్జీ చాలా ఫాస్ట్గా త్వరగా అయిపోతాయండి. మనం పిండి కలుపుకోవడమే టైం పడుతుంది. ఇవిగోండి వేయిపోయినాయి కదా. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని బజ్జీలు వేసుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఇలాగే మళ్ళీ వీటిని కూడా తీసుకుని వేసుకుందాం. ఆయిల్ మట్టుకి అసలు ఎక్కువ ఏం పీల్చవండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకో ట్రిప్ వేసేసుకోవాలి. ఇలాగే ఒక్కొక్క అరటికాయ ముక్క తీసుకొని పిండిలో ముంచుకొని వేసేసుకోవడమే. ఇలా మీకు ఎన్ని కావాలన్నా వేసుకోవచ్చండి. చూసారా, ఇవి కూడా వేగిపోతున్నాయి. 2 వైపులా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పిల్లలకి ఇంట్లోనే ఇలా చేసి పెట్టండి, చాలా ఈజీగా అయిపోతాయి. ఇవిగోండి, ఇవి కూడా రెడీ అయిపోయినాయి కదా. ప్లేట్లో వేసేసుకుందాం. ఇవిగోండి, అరటికాయ బజ్జీ రెడీ అయిపోయింది. పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మీరు ట్రై చేసి నాకు ఎలా వచ్చాయో చెప్పండి. మీకు నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.